చిన్న చిన్న సమస్యలు చిన్న చిన్న సమస్యలకే భయపడుతూ మనము చిన్న చిన్న సమస్యలకే సూసైడ్ చేసుకోవాలన్నంత వరకు వస్తే అది కరెక్ట్ కాదు. ఎవరైనా సరే, నేనైనా సరే కరెక్ట్ కాదు. ఎందుకంటే మనము దేవుడికి పొద్దున్న లేస్తే ఏం దండం పెట్టుకోవాలో తెలుసా? ఈరోజు నాతో అందరూ బాగుండాలి, నా సమస్యలు తీరాలి. ప్రతి ఇంటిలో ఉండే సమస్య, ప్రతి ఇంటిలో ఉంటాయి, అందరికీ తెలుసు. ప్రతి వాడు ఇంటిలో ఉంటాయి, తెలుసా? ఏంటంటే ఆ ఉంది అన్నది మనకు తెలుసు, మన పక్కన వాళ్ళకు తెలుసు, మన చుట్టాలకైతే తెలియదు. మనం ఎందుకు చెప్పాలి? వాళ్ళంతలో వాళ్ళు తెలుసుకున్నప్పుడు మనం ఏదన్నా చేస్తే నాకైతే అసలు ఆగదండి. ఏదన్నా ఉందనుకో అసలు దాని గురించి చెప్పకుండా ఎలా ఉండాలా అని ఆలోచిస్తాను, కానీ ఎప్పుడు చెప్పాలా అని ఆలోచించను, చెప్పేస్తా. ఎందుకంటే నాది ఫస్ట్ నుంచి అది ఒక అలవాటు. ప్రతిదీ కూడా నేను చెప్పుకుంటూనే పోతా. కానీ అది జనాలు కొంతమంది, జనమే కొంతమంది నా ముందేమో అవునా లక్ష్మి ఇలాగా అంటారు, వెనక్కి అబ్బో ఒంటి నిండా అప్పులు పెట్టుకొని కూడా. కానీ నిజంగా చెప్తే నాకు అప్పులు లేవు. ఉంటాయి, మనిషి అన్న తర్వాత ప్రతి వాడికి ఉంటాయి అప్పులు. నీకు లేవా? కోటీశ్వరుడికి కోట్లల్లో ఉంటాయి, లక్షాధికారికి లక్షల్లో ఉంటాయి, నాకు వేలల్లో ఉంటుంది. అప్పు లేని మనిషి అంటూ లేడు మానవ జన్మలో. ఇప్పుడు వాళ్ళందరూ బ్యాంకులో అప్పులు ఎందుకైనాయి? తీసుకుంటేనే కదా. అదే తెలియదు. ఎందుకంటే మనము బయటకు వస్తాం కాబట్టి నోట్లో దూల ఆగదు కదా, ఆగం కాబట్టి అందుకని మనం ఇది చేస్తాం. వాళ్ళు ఏంటంటే సైలెంట్గా ఉంటారు. ఇప్పుడు బ్యాంకు లోన్లు కూడా చిన్న చిన్న లోన్లు తీసుకున్న పట్టి గిచ్చి వదిలిపెడతారు. పెద్ద పెద్ద లోన్లు తీసుకుని కార్లలో తిరుగుతారు. సార్ లోన్ ఎప్పుడు కడతారు అని అడుగుతారు. అదే మనమైతే లోన్ కట్టరా, ఎప్పుడు కడతారు, మీ ఇల్లు కబ్జా చేస్తాం, మీ ఇల్లు ఇది చేస్తాం, మీ ఇంటికి వస్తాం, పోలీసులు వస్తారు, లాయర్లు వస్తారు అని మనకు చెప్తారు. అంటే 10,000, 20,000, 50,000 తీసుకున్నోడికేమో అది, కోట్లలో తీసుకున్నోడికేమో సార్ పేమెంట్ ఆగిపోయింది, ఎప్పుడు సార్ అని ఫోన్ చేసి మెల్లగా మాట్లాడు. వాళ్ళకి మనకున్నది అదే. మరి అలాంటప్పుడు వాళ్ళు ఇప్పుడు ప్రతి మనిషి నాలాంటిది ఇక ఉబ్బాగదు కదా, చెప్పేస్తుంది. కానీ అది కరెక్ట్ కాదు, అదైతే కరెక్ట్ కాదు. నేనైతే అసలు ఒప్పుకోను. ఏదన్నా ఉంటే మొహం మీద మాట్లాడండి, మొహం ముందే పగలగొట్టండి. సరే, మాట అంటే ఒక మాట, తిట్టుకుంటే ఒక మాట అయిపోతుంది. చాటుకు పోయి మాట్లాడడం, చాటుగా తిట్టుకోవడం అంటే అది మీకే నేను ఒకటే అంట, నన్ను తిట్టుకున్నాడు ఎవడున్నాడో నీకే తగులుతుందంట. ఇప్పుడు నేను ఒకటి తిట్టుకుంటాను, నువ్వు మంచిదానిగా, నువ్వు మంచిగా, నీకు ఒకటే ఏళ్ళు నేను చూపిస్తున్నా, నాకు 1, 2, 3 ఏళ్ళు నాకు చూపిస్తుంది. అవునా కాదా? 3 ఏళ్ళు చూపిస్తుంది. అందుకనే ఒకరితో చేతనవుతే ప్రేమించండి, చేత కాకపోతే సైలెంట్గా ఉండండి. అంతేగాని ఒకరిని మాత్రం తక్కువ చేసి మాట్లాడొద్దండి, తక్కువ చేయకూడదు. నీకుంటే నువ్వు తిను, నాకుంటే నేను తింటా. గౌరవం అనేది మనిషికే ఇవ్వండి, డబ్బుకి ఇవ్వమాకండి, మనిషికే ఇవ్వండి. నువ్వు ఎన్నైనా చేయించుకో, ఆభరణాలు నీ మొగుడు సంపాదించడం నువ్వు చేయించుకోండి. నా మొగుడు సంపాదించడం నాకు ఒక్కటే ఉంది, నేను ఒక్కటే పెట్టుకుంటా, నాకు ఒక్కట్లోనే ఆనందం ఉంది. నాకు ఉన్నా పెట్టుకోబుద్ది కాదు. కాబట్టి మీరు ఒక్కటి ఆలోచించాలి. మనిషికి విలువ ఇచ్చి డబ్బుకి విలువ ఇవ్వమాకండి, మనిషికే విలువ ఇవ్వండి. ఇప్పుడు ఏమైపోయిందో తెలుసా? డబ్బు ఆడిస్తుంటే మనుషులు ఆడుతున్నారు. ఇప్పుడు ఏముంది? ప్రతి ఒక్కడికి టచ్ ఫోన్ ఉంది, అలాగే ఎవరికో ఒకడు బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుంది, ఉన్నదని చూపించుకోలేడు అందరూ. కొంతమంది ఉంటారు చూసావా, నడుమంతరాన సిరి వచ్చినా నడిపున పుండు పుట్టినా తగ్గదని, అలాంటి క్యారెక్టర్లు ఉంటారు. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. ఏమనుకోవద్దు, ఎవరిని అన్నది కాదు, జరిగేది వాస్తవాలు నేను చెప్పాను. లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.